హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివ్య థాట్స్. స్వేచ్ఛ మనుగడ మరియు అభివృద్ధి చెందాలంటే ప్రతి పౌరుడి త్యాగం, కృషి మరియు ఆలోచనాత్మక శ్రద్ధ అవసరం. గత ధైర్యం యొక్క కథలు బోధించగలవు, అవి ఆశను అందించగలవు, అవి ప్రేరణను అందించగలవు, కానీ వారు ధైర్యాన్ని అందించలేరు. దీనికోసం ప్రతి మనిషి తన ఆత్మను తెలుసుకోవాలి. ఒక స్వేచ్ఛా సమాజం చాలామంది పేదలకు సహాయం చేయలేకపోతే అది ధనవంతులైన కొంతమందిని రక్షించదు. నా తోటి అమెరికన్లు, మీ దేశం మీకోసం ఏమి చేయగలదో అడగకండి, మీ దేశం కోసం మీరు ఏమి చేయగలరో అడగండి. మార్పు అనేది జీవిత నియమం, మరియు గతం లేదా వర్తమానం వైపు మాత్రమే చూసేవారు భవిష్యత్తును కోల్పోవటం ఖాయం. పిల్లలు ప్రపంచంలోని అత్యంత విలువైన వనరు మరియు భవిష్యత్తు కోసం దాని ఉత్తమ ఆశ. పెరుగుతున్న ఆటుపోట్లు అన్ని పడవను పైకి లేపుతుంది. సత్యం గురించి తన దృష్టిని అందించటంలో కళాకారుడు తన దేశానికి ఉత్తమంగా సేవ చేస్తాడు. ఎక్కువ మంది రాజకీయ నాయకులకు కవిత్వం తెలుసు, మరియు ఎక్కువ మంది కవులకు రాజకీయాలు తెలిసి ఉంటే ప్రపంచం జీవించటానికి కొంచెం మెరుగైన ప్రదేశంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మీ శత్రువులను క్షమించండి, కానీ వారి పేర్లను ఎప్పటికీ మర్చిపోకండి. మన జీవితంలో మార్పు తెచ్చే వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పటానికి మనం సమయాన్ని వెతకాలి. విజయానికి 100 మంది తండ్రులుంటారు, మరియు ఓటమి అనాథ. ఒక తెలివైన మగవాడు ఈ 2 విషయాలు ఏ మహిళకు చెప్పాడు: తన గురించి నిజాలు, తన బ్యాంకు బ్యాలెన్సు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.